వెనుకబాటుతనాన్ని మనం రక్షించుకోవాలి. వెనుకబాటుతనం పోకుండా మనం రక్షించుకోవాలి. అలాగే టెక్కలికి సంబంధించి నేను టెక్కల్లో తిరుగుతున్నప్పుడు పోరాట యాత్రలో నా దృష్టికి వచ్చింది మన మెడికోర్ ఎలా కార్మికులు వారికి ఉద్యోగాలు తీసేశారని చెప్పి మేము రాగానే ఉద్యోగాలకు అధికారం వచ్చిన మొదటి నెలలోనే వారిని తిరిగి ఉద్యోగాలు చేర్చి బాధ్యతను తీసుకుంటాం. అలాగే బావలాపాడు పోర్టు కోసం చాలా మంది భూ నిర్వాసితులు ఉన్నారు. వారందరికీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహరించే బాధ్యతని తీసుకుంటాం. అలాగే రేగులపాడు దగ్గర ఉన్న ఆఫ్షోర్ రిజర్వాయర్ ని దాదాపు ఒక 12 నెలల్లో పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. అలాగే ఎత్తిపోత పథకాలన్నీ చిన్నవాటి పెద్ద అన్ని కలిపి సాగునీరుకి అన్ని మనం టెక్కలకు చేసుకుంటాం. ఇప్పుడు జనసేన మేజర్ మేనిఫెస్టోలో పాయింట్స్ ఒక కుటుంబానికి ఆడపడుచులకి ప్రతి కుటుంబానికి సంపాదన సంబంధం లేకుండా 10 గ్యాస్ సిలిండర్ల నుంచి 6 గ్యాస్ సిలిండర్ల కుటుంబ పరిధిని ఉచితంగా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా. ఇప్పుడు మొన్న తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు తినడానికి పని కనిపించారు. ఏం చేసుకుంటాం? అలాగే రేషన్ కూడా అలాగే అయిపోయింది. అందుకని రేషన్ తీసేసి డైరెక్ట్ ఆడపడుచుల అకౌంట్ లోకి 2,500 రూపాయల నుంచి 3,500 రూపాయలు డైరెక్ట్ ఆడపడుచుల అకౌంట్ లోకి ఇష్టపడతాం. అలాగే ఏ రైతు అయితే మనకు అన్నం పెడతా ఉన్నాడో ఆ రైతుకి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారికి మనకి పెన్షన్ కావాలా? అచ్చెన్నాయుడు గారి పెన్షన్ కావాలి మీరు చెప్పండి. రామ్మోహన్ రావు గారికి పెన్షన్ కావాలా? ధర్మాన ప్రసాదరావు గారి పెన్షన్ కావాలా? కానీ మన రైతులకి పెన్షన్ ఎవరు? వాళ్ళు పెన్షన్ తీసుకునే డబ్బులు తక్కువ, కోట్లు ఉన్నాయి. అందుకని రైతులకి 60 సంవత్సరాల నుండి ప్రతి రైతుకి 5,000 రూపాయలు పెన్షన్ బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా. అలాగే డీప్ సీ ఫిషింగ్కి వెళ్ళిన మత్స్యకారులకి చూపు పోద్ది. అందుకని వారి కోసం 5,000 రూపాయలు పెన్షన్ ని ప్రతి 58 సంవత్సరాల నిండిన ప్రతి మత్స్యకారులకి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నాం. అలాగే మత్స్యకారులకి 300 రోజుల ఉపాధి కల్పన ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అలాగే వారి వేట నిషేధ సమయంలో, తుఫాన్ హెచ్చరికల సమయంలో వారికి రోజుకి 500 రూపాయలు ఇచ్చే వేతనం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నాం. ఇక్కడ ఇంతమంది యువత ఉన్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకి ఇది కూడా నేను బెండి గ్రామానికి వెళ్ళి తిత్తిరి కదే నాకు అప్పుడు చెప్పారు, నిరుద్యోగ భృతి ఎవరికి ఇస్తున్నారంటే అది ఫిల్ చేయి ఇది ఫిల్ చూస్తే ఇవ్వట్లా. ఇచ్చింది కూడా ఎలా ఇస్తున్నారంటే మన దగ్గర ఉద్యోగ పోటీ పరీక్షలకి ప్రతి ఎగ్జామ్ కి ప్రవేశ రుసుమును వసూలు చేసి మళ్ళీ అదే మనకి నిరుద్యోగ భృతి కింద పనికి చేసి పోటీ పరీక్షలకు వెళ్తున్న అన్ని విద్యార్థులందరికీ సంవత్సరానికి అన్ని పరీక్షలు కలిపి ఫీజు కట్టండి. అంతే తప్ప అది కూడా తక్కువ. అలాగే విద్యార్థులకి ఉచిత బస్సు కానీ ట్రైన్ కానీ ఉచిత ట్రైన్ పాస్ కానీ అలాగే ఉచిత క్యాంటీన్లు తినే పద్ధతులకు మీకోసం యువత కోసం కాలేజీ విద్యార్థుల కోసం క్యాంటీన్లు నడుపుతాం. రాగానే జనసేన ప్రభుత్వం రాగానే 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయించి మనకి నిరుద్యోగ సమస్యపైన యుద్ధం చేసే శంఖాన్ని పూరిస్తున్నాం. అలాగే యువతకి ఇమీడియట్ గా ఉద్యోగాలు కావడానికి 6 నెలల నుంచి 9 నెలలు ట్రైనింగ్ తీసుకొని 25,000 స్పెషల్ పోలీస్ కమాండో పోస్టుల్ని యువత కోసం కొత్తగా చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని సిపిఎస్ విధానాన్ని రద్దు చేయించి, ఎందుకంటే ఉద్యోగ కొడుకుని మా అమ్మ 4 లక్షల రూపాయలు జనసేనకి ఇస్తే అది మా నాన్న పెన్షన్ డబ్బులు. అలాంటి విధానాన్ని తిరిగి
ప్రతి ప్రభుత్వ ఉద్యోగి సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరింపజేస్తానని తెలుసుకుంటూ మీకు ఒకటే నా హామీ ఇస్తున్న పలాస నుంచి మన ఉత్తరాంధ్ర సంబంధించి ఏ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం ఉందో బస్సులు ఆగేలా ఇక్కడ చిన్నపాటి మధ్య తరహా పరిశ్రమలు వచ్చేలా ఇక్కడున్న యువతందరికీ ఉపాధి అవకాశాలు వచ్చేలాగా చదువులు బాగుండేలాగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉండేలాగా బాధ్యత తీసుకుంటామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.